ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరలోకమందున్న ప్రభువా, మరొకసారి మమ్మల్ని మీ సన్నిధిలో సమకూర్చినందుకు వందనాలు. సంఘముగా కూడి ఉపవాస ప్రార్థన నిమిత్తం ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. గత వారమంతా మీ భద్రత కాపుదల్లో మమ్మల్ని సంరక్షించి తండ్రి ఈ ప్రార్థన నిమిత్తమై తీసుకొచ్చినందుకు వందనాలు. బయట పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పటికీ మీలో భద్రత, మీలో ఉన్న కాపుదలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా సంఘ సభ్యులందరినీ, మా కుటుంబాలన్నింటినీ మీరు కాచి కాపాడి సంరక్షించారు తండ్రి. ఈ ఉదయం ప్రభువా, మా అవసరతల నిమిత్తం, మా మనువుల నిమిత్తం మీ సన్నిధిలో మేము గోజాడాలని, మోకరించి ప్రార్థించాలని ఇష్టపడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించమని చెప్పిన దేవుడవు, ప్రార్థన చేసే సమయంలో మాతో ఉండి మా ప్రార్థనలు విని మా ప్రార్థనలకు జవాబు అనుగ్రహించే గొప్ప దేవుడై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మేము పాడబోయే పాటలు, వాక్య ధ్యానం, ప్రార్థనా సమయాన్ని కూడా మాకెంతో ఆశీర్వాదకరంగా చేయమని మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. వర్తమానం వినకముందు 2 పాటలు పాడుకుందాం. Song number 486 in the new song book, 414 in the old song book. కొత్త పాఠ పుస్తకాల్లో 486, పాత పాఠ పుస్తకాల్లో 414. దేవుడు మీకు ఎల్లప్పుడు, దేవుడు మీకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు, తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. ఏదెనులో ఆదాముతో నుండెన్, ఏదెనులో ఆదాముతో నుండెన్, ఆనుకు తోడా నీగేను, ఆనుకు తోడా నీగేను. దీర్ఘదర్శకులతో నుండెన్, దీర్ఘదర్శకులతో నుండెన్. ధన్యులు దేవుణ్ణి గల్లవారు, ధన్యులు దేవుణ్ణి గల్లవారు. తోడుగనున్నాడు దేవుడు మీకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు, తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. దైవాజ్ఞను శిరసావాయించి, దైవాజ్ఞకు శిరసావాయించి, దివ్యముగాన అబ్రాహాము, దివ్యముగాన అబ్రాహాము తన్న కుమారుని ఖండించుటకు, తన్న కుమారుని ఖండించుటకు ఖడ్గమునెత్తినాయప్పుడు, ఖడ్గమునెత్తినాయప్పుడు తోడుగనున్నాడు దేవుడు మీకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు, తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. యోసేపు ద్వేషించబడినప్పుడు, యోసేపు ద్వేషించబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు చెరసాలయని
యందు సింహాసనమెక్కినయప్పుడు సింహాసనమెక్కినయప్పుడు తోడుగనున్నాడు దేవుడు మీకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు 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 యోసేపు ద్వేషించబడినప్పుడు యోసేపు ద్వేషించబడినప్పుడు గోతిలో త్రోయబడినప్పుడు గోతిలో త్రోయబడినప్పుడు శోధనలో చెరసాలయందు శోధనలో చెరసాలయందు సింహాసనమెక్కినాయప్పుడు సింహాసనమెక్కినాయప్పుడు తోడుగనున్నాడు దేవుడు మీకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు 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 ఎర్ర సముద్రపు తీరమునందు ఎర్ర సముద్రపు తీరమునందు వారో తరిమిన దినమందు వారో తరిమిన దినమందు యోర్దాను దాటిన దినమందు యోర్దాను దాటిన దినమందు ఎరికో కూలిన దినమందు ఎరికో కూలిన దినమందు తోడుగనున్నాడు దేవుడు మీకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు 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 దావీదు సింహమునెదిరించినప్పుడు దావీదు సింహమునెదిరించినప్పుడు ధైర్యానాచీల్చినయప్పుడు ధైర్యానాచీల్చినయప్పుడు గోల్యాతును హతమార్చినయప్పుడు గోల్యాతును హతమార్చినయప్పుడు సౌలు చెతరుమాబడినప్పుడు సౌలు చెతరుమాబడినప్పుడు తోడుగనున్నాడు దేవుడు మీకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు 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 సింహపు బోనుల్లో దానియేలు సింహపు బోనుల్లో దానియేలు శద్రకు మేషక్ అబేద్నగో శద్రకు మేషక్ అబేద్నగో అగ్నిగుండములో వేయబడెన్ అగ్నిగుండములో వేయబడెన్ నలుగురిగా కనబడినప్పుడు నలుగురిగా కనబడినప్పుడు తోడుగనున్నాడు దేవుడు మీకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు
బంధించబడినప్పుడు పౌలు బంధించబడినప్పుడు పేతురు చెరలో నున్నప్పుడు పేతురు చెరలో నున్నప్పుడు అపోస్తలులు విశ్వాసులు అపోస్తలులు విశ్వాసులు హింసించబడినాయప్పుడు హింసించబడినాయప్పుడు తోడుగనున్నావు దేవుడు మీకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు 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 దేవుడు మీకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు తోడుగనున్నాడు తోడుగనున్నాడు. Song number 586 in the new songbook, 718 in the old songbook, in Hindi 413. కొత్త పాఠ పుస్తకాలు 586, పాత పాఠ పుస్తకాలు 718, హిందీలో 413. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీయు బాపి అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీయు బాపి కృపాలుండగు యేసు ప్రభువా కృపను చూపి రక్షించుమయా కృపాలుండగు యేసు ప్రభువా కృపను చూపి రక్షించుమయా దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము చేసియున్నాము నేరములెన్నో చేసిన మేలులను మరచి
చేసి ఉన్నాము నేరములెన్నో, చేసిన మేలులను మరచి మోసములలో బడి ఉన్నాము. యేసు ప్రభు జయము నిమ్ము. మోసములలో బడి ఉన్నాము. యేసు ప్రభు జయము నిమ్ము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు. లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు. నీ కట్టడలను మరచితిమి, కట్టుము మమ్ము నీ వాక్యము చే. నీ కట్టడలను మరచితిమి, కట్టుము మమ్ము నీ వాక్యము చే. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. నిస్వార్థులకు నీ దాసులను విశ్వాస ప్రామాణికులన్. నిస్వార్థులకు నీ దాసులను విశ్వాస ప్రామాణికులన్. శాశ్వతమైన ప్రేమతో నింపు విశ్వాసులు స్థిరపడి నడువాం. శాశ్వతమైన ప్రేమతో నింపు విశ్వాసులు స్థిరపడి నడువాం. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి. సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి. మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మైలో చాటించుటకు. మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ
మహిమైలో చాటించుటకు దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. ఉదయకాలంలో ప్రార్థనలోకి ప్రవేశించక మునుపు దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని మాటలు చూసుకుందాం. క్లుప్తంగా మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుంచి 25వ వచనం వరకు. మార్క్స్ గాస్పల్ చాప్టర్ 11 వర్సెస్ ఫ్రమ్ 20 to 25. విల్ రీడ్ ఆల్ టుగెదర్. అందరం కలిసి చదువుకుందాం. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజురపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజురపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకరి మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్నడలా మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమున మీ తండ్రియు మీ పాపములు క్షమించును. సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, కృపగల నాయన, జీవంగల యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు. నాయన ఉదయకాలంలో మందిర ఆవరణంలో మీ సన్నిధిలో ప్రభువా రీతిగా సమకూడి నాయన మరి ప్రార్థించేటువంటి కృపను మాకు అనుగ్రహిస్తూ వచ్చేందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. చేరువచ్చిన తను మరి బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. తను ఈ సమయాన్ని మా జీవితాలకు ఆశ్చర్యకరంగా మీరు చేయండి. చదవనటువంటి లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు. దీవించి ఆశ్రయించి నాయన మీకు పరలోక సింహాసనం ఉంచుతండి. మీకు జీవనటువంటి మాటలు మీరు విడుదల చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. వాక్యం ద్వారా ప్రభా నాతోనూ మాతోనూ మాట్లాడుతురండి తండ్రి. తద్వారా మా హృదయాలు సిద్ధపాటు చేయబడి మీ సన్నిధిలో ఎంతో నైనా మరి యథార్థమైనటువంటి శక్తి కలిగినటువంటి మీ సన్నిధిలో మరి అంగీకారయోగ్యమైనటువంటి ప్రార్థనలు ప్రభా మేము చేయగలగటానికి కృపానుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. అల్పు నైవేద్యం జ్ఞాపకం చేసుకోండి. బలహీనతలన్నిటిపైన కూడా తండ్రి మీ యొక్క పునరుత్థాన శక్తి ద్వారా మీరు బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. తను మీకు శిలోచాటు మరుగుపరుచుకొని తన్ని సంపూర్ణంగా ఖాళీ చేసి కేవలం మీకు నోటి పొరుగా వాడుకొని మహిమ తెచ్చుకోవాల్సిందిగా మీ కృపను, మీకు సహాయాన్ని, మీ సన్నిధిని, మీకు నడిపింపును కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు వారి శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదివినటువంటి లేఖన భాగాలు మనకందరికి కూడా మరెంతో పరిచయమైనటువంటి వాక్య భాగమే. చాలాసార్లు ఈ యొక్క భాగం నుంచి మనం ఎన్నో వర్తమానాలు కూడా వినవచ్చు. అయితే ఉదయకాలంలో క్లుప్తంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. మొట్టమొదటిగా మనందరికీ కూడా తెలిసిన రీతిగా మన యొక్క దేవుడు మన ప్రార్థన వినేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. రెండవదిగా మన ప్రార్థనలకు జవాబిచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకే దావీదు తన యొక్క జీవిత అనుభవం నుంచి తన జీవితంలో ఎప్పుడు కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆయన ఏమంటాడంటే, ఎప్పుడైనా కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎలాంటి అక్కర కలిగి ఉన్నప్పటికీ, ఎలాంటి మరి శత్రువులు నన్ను మరి చుట్టుముట్టినప్పటికీ, లేకపోతే మరి
నేనెంతో నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నప్పటికి కూడా ఆయన ఏమంటారంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడని దావీదు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. తన యొక్క జీవితంలో ఆయన కలిగినటువంటి అనుభవాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, దావీదు యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు, దావీదుకు ఉత్తరం ఇచ్చినటువంటి దేవుడు, దావీదుకు సహాయం చేసినటువంటి దేవుడు మనకు కూడా సహాయకుడుగా ఉంటున్నటువంటి విషయాన్ని దావీదు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చదివినటువంటి మాటలో మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మరి జరిగినటువంటి సంఘటన మనం చదువుతూ వచ్చినాం. ఒక దినాన మరి వారు మార్గంలో వెళ్తూ ఉంటే ఒక అంజూరపు చెట్టు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళడం, మరి ఆ అంజూరపు చెట్టులో మరి కేవలం ఆకులు మాత్రమే అక్కడ ఉండడం, మరి ఆయన ఆకలేసింది కాబట్టి అక్కడ ఏమైనా తినడానికి దొరుకుద్దేమో అని వెళ్తే అక్కడేమి కూడా ఆయన కనపడలేదు. అయితే ఆ చెట్టును మరి యేసుక్రీస్తు ప్రభువారు శపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది జరిగిన తర్వాత మరి మనం చదివినటువంటి వాక్య భాగము ఇక్కడ రికార్డు చేయబడుతూ ఉంది. ఇక్కడ చూస్తూ వచ్చినాం కదా, ఉదయకాలంన మరి మళ్ళీ తిరిగి వాళ్ళ మార్గంలో వెళ్తూ ఉంటే మరి ఆ చెట్టును చూసి పేతురు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు, ప్రభువా మరి నిన్నటి దినాన మీరు శపించినారు కదా, ఆ అంజురపు చెట్టు మరి వేళ్ళతో పాటు అది మరి ఎండిపోయింది అని జ్ఞాపకం చేసినప్పుడు మరి పేతురుకు ఇచ్చినటువంటి రెస్పాన్స్, లేకపోతే ఆ మాటలకు జవాబుగా యేసుక్రీస్తు ప్రభువారు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఇక్కడ చెప్తా వచ్చినాడు. చూడండి ఏమంటున్నారంటే, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు మరి ప్రార్థనకు మరెంతో మరి సంబంధించినటువంటి మాటలు ఇక్కడ గమనించవచ్చు. మొట్టమొదటిగా చూసినట్లయితే యేసుక్రీస్తు అందుకు యేసు వారితో ఇట్లా నేను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి, దేవుని యందు విశ్వాసముంచుడి. మొట్టమొదటిగా మనం ప్రార్థన చేయకముందు ప్రార్థన కోసం ఎవరు ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, ప్రార్థన ఇచ్చేటువంటి వారికి ఉండాల్సినటువంటి మరి స్థితిగతులను కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే, మనము విశ్వాసిగా ఉండాలి. మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారికి ప్రార్థన చేయాలంటే మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే, యూ షుడ్ బి ప్రేయింగ్ ఫర్ యువర్ సాల్వేషన్ ఆర్ యూ షుడ్ బి ప్రేయింగ్ ఫర్ యువర్ ప్రేయర్ నీడ్స్. 2 కేటగిరీస్ ఓన్లీ. నువ్వు రక్షించబడని విశ్వాసం అయితే నువ్వు రక్షణ కోసము ప్రార్థించే వ్యక్తి ఉండాలి. ఒకవేళ నువ్వు రక్షించబడిన విశ్వాసం అయితే నీకు ప్రార్థన అవసరంతో ఆయన సన్నిధికి వచ్చేటువంటి వాడు ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఉదయకాలంలో మన ప్రార్థనలు ఆయన సన్నిధికి మరి చేర్చబడాలంటే, మన ప్రార్థనలకు జవాబు రావాలంటే, మన ప్రార్థనలకు పక్షంగా మన దేవుడు పని చేయాలంటే మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే, యు మస్ట్ బి ఏ బోర్న్ అగైన్ బిలీవర్. తిరిగి జన్మించినటువంటి విశ్వాసిగానే ఉండాలి. ఇంకో మాట చెప్పాలంటే, నీకు యేసుక్రీస్తు ప్రభువారికి వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని నీవు కలిగి ఉండాలి. ఆ యొక్క అనుభవం లేకుండా, రక్షించబడకుండా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, నువ్వు ఎన్నిసార్లు ఉపవాసం ఉండినా, ఎన్ని మరి సంవత్సరాలు ప్రార్థన చేసినా కూడా అవన్నీ కూడా వృధా అయిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము క్రైస్తవ కుటుంబంలో జన్మించి మందిరానికి వస్తూ అదే అలవాటుతో మరి అందరితో పాటు నేను కూడా అని ప్రార్థన చేస్తుండొచ్చు. ప్రేమేటువంటి సౌరలారా, మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఆయన కృపా సింహాసనం దగ్గరకు వచ్చి మరి ప్రార్థించాలి అని అంటే మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే, ఆయనతో మనం వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి. రక్షించబడినటువంటి అనుభవం, నీ జీవితంలో పాప క్షమాపణ పొందినటువంటి అనుభవం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను రుచి చూసినటువంటి అనుభవం నీవు కలిగి ఉన్నట్లయితే యూ కెన్ బోల్డ్లీ కమ్ ఇన్ టు హిస్ ప్రజెన్స్. అందుకే రోమిలకు రాసిన పత్రిక అంటాడు కదా, ఆయన సన్నిధికి మనము అబ్బా తండ్రి అని పిలిచేటువంటి ఆ ధన్యతను, ఆ ఆధిక్యతను దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మేక్ షూర్ దట్ దిస్ మార్నింగ్ యూ హ్యావ్ ఏ మరి పర్సనల్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. ఒకవేళ అలా లేకుండా ఉన్నట్లయితే ఈ క్షణమైనా కూడా నీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువుకి సమర్పించుకోవచ్చు. ఆ రీతికి రక్షించబడిన తర్వాత నువ్వు ప్రార్థనలో
కొనసాగించు. మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే యు మస్ట్ బి ఏ బిలీవర్. అందుకే ఈ శిష్యులకు ఆయన ఏం చెప్తా వచ్చినంటే దేవుని యందు మీరు విశ్వాసం ఉంచండి. రెండవ మాటగా మనం చూసినట్లయితే యు నీడ్ ఫెయిత్ ఇన్ గాడ్. మొట్టమొదటి విశ్వాసులుగా ఉండాలి. రెండవదిగా విశ్వాసులని పిలువబడిన వారు మనము దేవుని అందలి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అందుకంటాడు కదా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట ఉంటుంది, నా దగ్గరికి వచ్చేవాడు నేను ఉన్నానని నమ్మాలి, నేను అదే సమయంలో నా దగ్గర ప్రార్థన చేసినప్పుడు వారికి సహాయం చేస్తానని కూడా నమ్మాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. చూద్దాం ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక బుక్ ఆఫ్ హిబ్రూస్ చాప్టర్ 11 verse 6 ఏముంటుందంటే ఇక్కడ చూడండి, నేను చదువుతా ఉన్నాను. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలని కదా. చూసారా, విశ్వాసులను మనం పేరు పెట్టి పిలిచినప్పటికీ చాలాసార్లు ఈ దేవుని అందలి విశ్వాసం ఉంచడంలో మనం తప్పిపోతూ ఉంటాం. అందుకే ఉదయకాలంలో మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే ప్రార్థన చేసే సమయంలో నీవు విశ్వాసంతో, దేవుని అందలి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలంట. ఆ విశ్వాసం మనం ఎలా నమ్మాలంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్తా ఉన్నాడు కదా, మీరు ప్రార్థించేటప్పుడు ఏటి గురించి అయితే ప్రార్థన చేస్తూ ఉన్నారో అవన్నీ మీరు పొందినామని దేవుని అందలి విశ్వాసం ఉంచాలి. సందేహింపక, హృదయంలో సందేహింపక సంపూర్ణంగా నా దేవుడు నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థనకు తగిన సమయంలో ఆయన జవాబు దయచేస్తాడని మరి విశ్వాసముతో మనం ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి. మూడవదిగా చూద్దాం. మూడవ మాటకి ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు చాలా ప్రాముఖ్యమైన మాట చెప్తా ఉన్నాడు. చూడండి 25వ వచనంలో, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వాడిని క్షమించండి. ఇది చదివేటప్పుడు నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. ఏంటి యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన గురించి చెప్తా ఉన్నారు, ఇమీడియట్గా మళ్ళీ పక్కన వాళ్ళను క్షమించమని చెప్తా ఉన్నాడు. వాట్ ఈస్ ద రిలేషన్షిప్? ఏంటి అక్కడ ప్రార్థనకు, క్షమాపణకు, క్షమించడానికి లింక్ ఏంటి అని ఒకసారి ఆలోచించినప్పుడు నాకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు అంట మన యొక్క సంబంధాలు, లేకపోతే మన యొక్క ఆత్మీయ సంబంధమైనటువంటి ఆ యొక్క రిలేషన్షిప్స్ కరెక్ట్ స్టేట్లో ఉండాలి. ఆ రిలేషన్షిప్స్ ప్రభుతో సరిగా ఉండాలి, అదే సమయంలో తోటి సహోదరులతో కూడా సరిగా ఉండాలి. అవి లేకుండా మనం ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తే మేబీ చాలాసార్లు మనం ప్రార్థనకు ఆశించినటువంటి ఫలితాలు మనం జవాబులు పొందలేకపోవచ్చు. అందుకే పేతురు చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ విషయం గురించి ఆయన సంధిస్తూ ఉంటాడు. ఒకసారి వచ్చి అడుగుతాడు కదా, అయ్యా మరి నా సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలి అని అడుగుతాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అంటాడు 70 మార్ల మట్టుకు కదా. చూద్దాం మాట ఎక్కడ చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 18 21వ వచనం నుంచి మనం చూసినట్లయితే పేతురు అడుగుతూ ఉన్నాడు కదా, అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు 70 మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఇంకో రకంగా చెప్పాలంటే కౌంట్లెస్ టైమ్స్ మన సహోదరులు మన పక్షంగా ఎన్నిసార్లు పొరపాటు చేసినప్పటికీ వారిని క్షమించాలని యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎందుకు క్షమించాలి? బికాస్ యు ఆర్ రిసీవింగ్ ద సేమ్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ ద లార్డ్. అందుకే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా, ప్రభువు మిమ్మల్ని క్షమించిన రీతిగా మీరు క్షమించండి. వాట్ ఎవర్ యు ఆర్ రిసీవింగ్ ఫ్రమ్ ద లార్డ్ యూ ట్రై టు ఎగ్జిబిట్ ఇన్ యువర్ లైఫ్. మనం క్షమాపణ ఉచితంగా పొందుతూ ఉన్నాం, మనం ప్రేమను ఉచితంగా పొందుతూ ఉన్నాం, మనం ఆశీర్వాదాలు ఉచితంగా పొందుతూ ఉన్నాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫెలో బిలీవర్ వీఆర్ అన్ఏబుల్ టు ఎగ్జిబిట్ ద సేమ్ థింగ్స్ యాజ్ లార్డ్ ఎక్స్పెక్ట్స్.
ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరు క్షమించాలని కొలస్సీలకు రాష్ట్ర పత్రికలో మరి దేవుని యొక్క వాక్యం ఇంత స్పష్టంగా సెలవిస్తూ వస్తూ ఉంది. ఇక్కడ పేతురు అడిగిన తర్వాత మరి ఒక ఉపమానం యేసుక్రీస్తు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, చివరి వచ్చిన ఒక మాట చదువుకుందాం. ఇదంతా మనకు తెలిసిన విషయాలే, ఇప్పుడు నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయను. కానీ 35వ వచనంలో, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారం మీ ఎడల చేయను. చూసారా, మన జీవితాల్లో చాలా బేసిక్ థింగ్ ఇది, చాలా బేసిక్ థింగ్. ప్రార్థనలో మనం మరి ఎఫెక్టివ్గా ప్రార్థన చేయాలంటే, ప్రభు ఆలోచించినట్టుగా మనం ప్రార్థన చేయాలంటే, మన జీవితాల్లో ఈ క్షమించేటువంటి ఆ యొక్క సద్గుణాన్ని మన జీవితాల్లో కలిగి ఉండాలి. ఎంతో భారంతో, ఎంతో ఆశతో ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించడానికి మనం వచ్చి ఉంటున్నాం. అయితే ప్లీజ్ చెక్ దిస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గడ్జ్ అనేటువంటి మాట ఇంగ్లీష్లో, గ్రడ్జ్ అనేటువంటి మాట ఇంగ్లీష్లో వాడబడతా వచ్చింది. నీకు మరి విరోధంగా ఎవరి మీదైనా ఏదైనా నువ్వు కలిగి ఉంటే ఏం చేయాలంటే వారిని హృదయపూర్వకంగా క్షమించి ఫస్ట్ యూ సెటిల్ దట్ మ్యాటర్. అందుకే ఒకసారి ఇంకొక చోట రాయబడతా వచ్చి ఉంటుంది, నీవు అర్పణ అర్పించక ముందు నీ సహోదరునితో ఏదైనా వాయిద్యమును ఎడలా నువ్వేం చేయాలంట, అర్పణ అక్కడ వదిలేసి నువ్వు వెళ్ళి ఫస్ట్ యూ సెటిల్ దట్ మ్యాటర్ అండ్ దెన్ ఆఫర్ దిస్. ఎందుకంటే ఈ క్షమించేటువంటి గుణము ఇట్ యునైట్స్ ద బిలీవర్స్ అండ్ ఆల్సో ఇట్ యునైట్స్ యూ విత్ ద లార్డ్. చూసారా, ఇట్ బిల్డ్స్ ద యూనిటీ. ఏక హృదయంతో, ఏక మనసుతో, ఏకాత్మతో మీరు ప్రార్థన చేయమని పౌలు సెలవిచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే, దిస్ ఈజ్ వాట్ యు ఆర్ టాకింగ్, హీ ఈజ్ టాకింగ్. మీరంతా ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ స్థలంలో ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా యు ఆర్ వన్ ఇన్ స్పిరిట్. ఒకవేళ అలాంటి ఏకత్వం లేకుండా మనం ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తే మేబీ అది దేవుడు అంగీకరించకపోవచ్చు. ప్రేమేంటంటే సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మన జీవితాలు మరి లోతుగా పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎవరి మీద కూడా అలాంటి గ్రడ్స్ అనేటువంటిది లేకుండా అందరితో అలాంటి క్షమించి ఆ యొక్క హార్మోనిని బిల్డ్ చేసేటువంటి మనసును మనం కలిగి ఉండి ప్రార్థించాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చివరిగా ఇంకొక మాట చూసుకుని మనం ముగించుకుందాం. 4వదిగా ఏంటంటే, ఈ ప్రార్థించేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుందని చెప్పాడు. మనం చాలాసార్లు మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం ఇది. ఈ మాట ఏంది, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కదా, విశ్వాసంతో ప్రార్థన చేస్తే అవుతుంది కదా, అవుతుంది. బట్ దెర్ ఆర్ సమ్ కండిషన్స్ యూ మస్ట్ ఫాలో. అవేంటంటే, మొట్టమొదటిగా ఏంటంటే, ఈ కొండ అనేటువంటిది అది అక్కడ సింబాలికల్గా చెప్పబడతా వచ్చింది. యూదులకు ఒక సామెత రూపంలో మరి వారికి అర్థం కావాలని యేసుక్రీస్తు ప్రభువారి మాట ఉపయోగించబడతా వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే, ఇంపాసిబుల్ థింగ్స్, చాలా కష్టమైనటువంటి పరిస్థితులు కూడా, మనకి అసాధ్యమైనటువంటి పరిస్థితులు కూడా మరి ప్రార్థన ద్వారా నువ్వు సాధించవచ్చని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ వచ్చినారు. అయితే దానికి ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము మనం ప్రార్థించేటప్పుడు మనము ఆయన యొక్క చిత్తానుసారంగా మనం ప్రార్థించాలి. 4వది ఏంటంటే, ఆయన యొక్క చిత్తానుసారంగా మనము ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా, నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు గైకుంటారు, నా ఆజ్ఞలు గైకున్నవారు వారికి ఏది ఇష్టమో అడగండి, నేను అది చేస్తానంట. ఈ విషయాలన్నీ కూడా ఒక సీక్వెన్షియల్గా లింక్డ్. అంటే దేవుని ప్రేమించే వాళ్ళు దేవునికి అయిష్టమైన అడుగుతారా? అడగలేరు కదా. దేవునికి ప్రేమించే వాళ్ళు దేవునికి ఇది ఇష్టం లేదు అని అది తీసుకెళ్ళి దేవుని మరి ఇబ్బంది పెడతా ఉంటారా? పెట్టలేరు. అంటే ఇఫ్ యు ఆర్ లవింగ్ యువర్ లార్డ్, దట్ మీన్స్ యు ఆర్ అండర్స్టాండింగ్ వాట్ హీ ఈస్ థింకింగ్, వాట్ హీ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అవర్ లైఫ్స్. అందుకే ఒక దైవ సేవకుడు అంటాడు, ప్రే విత్ గాడ్స్ మైండ్ అంటాడు. అంటే దేవుని యొక్క మనసు. అంటే ఈ పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ప్రార్థన చేస్తారు? మరి మన దగ్గర చాలా అక్కర్లు ఉన్నాయి,
చాలా అనారోగ్య పరిస్థితులు ఉంటా ఉన్నాయి, చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయి, అక్కరగలిగినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ ప్రార్థన చేస్తే ఆయన ఎలా చేస్తారు? అలాంటి మైండ్ సెట్తో నీవు నేను కూడా ప్రార్థన చేయాలి. అందుకే సబ్మిట్ టు హిజ్ విల్. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత కొండ మీద దిగొచ్చేటప్పుడు ఆయన దగ్గరకు ఒక కుష్ఠరోగి వస్తాడు. కుష్ఠరోగికి అక్కరేంటి? అక్కడ ఆయనకు బాగుపడాలి, ఆయన ఇష్టం ఏంటి? బాగుపడాలి. కానీ ఆ కుష్ఠరోగి చేసేటువంటి ప్రార్థన చూస్తే ఆయన ఏమంటాడు తెలుసా? ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయండి. నాకైతే బాగుపడాలని ఉంది ఆశ, కానీ ఆ ప్రార్థన ఎంత చక్కగా చేస్తారంటే ఆయన, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయండి. ఇమ్మీడియట్గా యేసుక్రీస్తు ప్రభువారు నాకు ఇష్టమే, నీవు శుద్ధుడో కొమ్మని చెప్తా వస్తాను. అంటే దాని నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. బట్ ఇన్ ద సేమ్ టైమ్ యూ మస్ట్ ఆల్సో రిమెంబర్ దట్ యూ మస్ట్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్స్ విల్. అది యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో మనం గమనించవచ్చు. ఆ సిలువకు వెళ్ళే ముందు ఆయన ప్రార్థన చేసేటప్పుడు అంటాడు కదా, ప్రభువా ఈ గిన్నె మీ చిత్తమైతే నా దగ్గర నుంచి తొలగించండి, కానీ నా చిత్తం కాదు మీ చిత్తమే జరిగించండి. కాబట్టి మనం ప్రార్థించేటప్పుడు 4వ విషయంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే ఆయన యొక్క చిత్తానుసారంగా మనము ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. 4 విషయాలు చూస్తూ వచ్చినాం. మొట్టమొదటిది ఏంటంటే యూ మస్ట్ బి ఏ బిలీవర్, విశ్వాసిగా ఉండాలి. రెండవదిగా నీవు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మూడవదిగా క్షమించేటటువంటి మనసు, అంటే వేరే సహోదరులతో ఎప్పుడు ఏది కూడా మన మనసులో పెట్టుకొని మనము యూ షుడ్ నాట్ ప్రిటెండ్ యువర్ సెల్ఫ్ దట్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్స్. ఇట్లాంటివి ఒకవేళ మన హృదయాల్లో క్షమించినట్టుగా మనం నటిస్తున్నట్లయితే మరి సమయాలు వచ్చినప్పుడు అవి చాలా బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మన యొక్క హృదయాంతరంగానే ఎరిగినటువంటి దేవుడు కాబట్టి హృదయపు లోతుల్లో నుంచి మన యొక్క సహోదరుల పక్షంగా క్రీస్తు ప్రేమను మనము చూపించి అలాంటి ఐక్యత భావం కలిగి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి. ఈ యొక్క ఒకవేళ అలాంటి విషయాలు పెట్టుకుని మనం ప్రార్థన చేస్తే ఒక దైవ సేవకుడు ఏమంటాడంటే అలాంటి వ్యక్తులు ఒకవేళ అట్లాంటి ప్రార్థన చేస్తే అది ఎలా ఉంటుందంటే ప్రేయింగ్ వైల్ బీయింగ్ ఏ గ్రడ్జ్ హౌఎవర్ ఈజ్ లైక్ ఎ ట్రీ స్ప్రౌటింగ్ లీవ్స్ అండ్ బేరింగ్ నో ఫ్రూట్. అంటే దీని అర్థం ఏంటంటే ఒకవేళ నువ్వు సహోదరులతో నాకేం లేదు, అంత మంచిగానే ఉంది, అందరు సహోదరులే, అందరు ప్రైజ్ లాడ్ చెప్తా ఉన్నాను నువ్వు అంటుంటే ఆ రిజల్ట్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ అవర్ స్పిరిచువల్ ఫ్రూట్స్. మన జీవితాల్లో అలాంటివి కనిపించట్లేదు అంటే మన జీవితాల్లో మనం పరీక్షించుకొని ఎక్కడైనా మరి ఉన్నట్లయితే వాటిని సరి చేసుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. 4వదిగా చివరిగా మనం చూసింది ఏంటంటే సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద గాడ్స్ విల్. ప్రే అండ్ ఆస్క్ అండ్ లీవ్ ఇట్ టు హిజ్ విల్. ఇన్ హిజ్ టైమ్ డెఫినెట్లీ హీ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్ అకార్డింగ్ టు హిజ్ విల్ అండ్ పర్పసెస్. చాలా కొన్నిసార్లు మనకు నచ్చకపోవచ్చు, బట్ స్టిల్ హీ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్ అకార్డింగ్ టు హిజ్ ప్లాన్ అండ్ పర్పసెస్. అది మన యొక్క ఆత్మీయ జీవితాలకు, మన యొక్క సంఘ జీవితానికి అదెంతో క్షమాభికరంగా ఆ రీతిగా దేవుడు మరి జవాబిచ్చేటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేకంగా ఈ విషయాలు అక్కడ జ్ఞాపకం చేస్తారు. చాలా విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ మనకు సమయం లేదు కాబట్టి 4 విషయాలు మన ప్రార్థనకు వెళ్ళకముందు జ్ఞాపకం చేసుకుందాం. మేక్ షూర్ దట్ యూ హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. సెకండ్ థింగ్, ప్రే విత్ ఫెయిత్. మూడవదిగా ఎవరి పక్షంగా కూడా నువ్వు నీ హృదయంలో విరోధ భావం ఏది కూడా పెట్టుకోకుండా వారిని సంపూర్ణ క్షమించేటువంటి మనసు కలిగినటువంటి వారంగా. చివరిగా ప్రభు యొక్క చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన సమయంలో మనకు జవాబు దయచేసినట్టు అడుగుంటున్నాడు. ఈ కొన్ని తలంపులతో మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమల తండ్రి, పరలోకమందున ప్రభువా, ఈ ఉదయకాలం మార్కు సువార్త 11వ అధ్యాయం 20 నుంచి 25 వచనాల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, అంజూరపు చెట్టు ఉదాహరణ మాకు మరలా జ్ఞాపకం చేశారు. ప్రార్థన ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఎటువంటి జవాబు వస్తుంది అనే విషయాలు మాతో ప్రభువా ఎంతో స్పష్టంగా మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన వినే దేవుడవు, జవాబు అనుగ్రహించే దేవుడవని మరొకసారి మాకు గుర్తు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా తండ్రి, మేము ప్రార్థించడానికి మొట్టమొదటి కండిషన్, షరతు తండ్రి, మేము రక్షణ కలిగి ఉండాలని మాకు మరొకసారి తెలియజేసినందుకు వందనాలు. తిరిగి జన్మించిన అనుభవం ద్వారా విశ్వాసంతో విశ్వాసిగా ప్రభువా పాప క్షమాపణ కలిగి ప్రార్థించినప్పుడు మా ప్రార్థనలకు జవాబు అనుగ్రహిస్తారని, అది మొట్టమొదటి షరతు అని మీరు మాకు తెలియజేసినందుకు వందనాలు. అవును ప్రభువా, మీతో సంబంధం లేకుండా మేము ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, సంవత్సరాలు ప్రార్థన చేసినప్పటికీ మా ప్రార్థనలకు జవాబు రాదని చెప్పి మరి ఒకసారి గుర్తు చేశారు. ప్రభువా, ఎవరైనా ఇంకా రక్షణ అనుభవం లేకపోతే ఈ ఉదయం ప్రభువా వారు తమ హృదయాల్ని మీకు అర్పించి మీతో సంబంధం ఏర్పరచుకొని ప్రార్థించే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అంతేకాకుండా తండ్రి, మేము ప్రార్థన చేసినప్పుడు మేము చేసిన ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తారని విశ్వాసంతో ప్రార్థించాలని మరొకసారి మాకు తెలియజేశారు. మా మనవులు ఆలకించి దానికి జవాబు అనుగ్రహిస్తారని ప్రభువా, ఏదో వస్తుందో రాదో అనే ప్రభువా అటువంటి తాత్పర్యంతో కాకుండా తప్పక దేవుడు మాకు జవాబు అనుగ్రహిస్తాడని ప్రభువా విశ్వాసంతో ప్రార్థించాలని మీరు మాకు తెలియజేసినందుకు వందనాలు. ముఖ్యంగా తండ్రి, మా ఇతరులతో మా సంబంధం సరిగా ఉండాలని తండ్రి, సహోదరులతో సరిగా లేకపోతే ప్రభువా ప్రార్థనలకు జవాబు రాదని మీరు తెలియజేశారు. ఒకవేళ మా సహోదరులు మా ఎడల ఎన్నిసార్లు తప్పిదం చేసినప్పటికీ మేము క్షమించే హృదయం కలిగి ఉండాలని మీరు తెలియజేసినందుకు వందనాలు. ఎందుకంటే తండ్రి, మీరు మమ్మల్ని లెక్కలేనన్నిసార్లు క్షమించారు. మా పాపాలు క్షమించడమే కాకుండా తండ్రి, మా జీవిత యాత్రలో ఎన్నోసార్లు తప్పిపోయినప్పుడు మేము వచ్చినప్పుడు మీ దగ్గరికి మీరు క్షమించి సమకూర్చిన దేవుడే ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, క్షమాపణ గుణం మమ్మల్ని సమాధానంగా ఇతరులతోటి జతపరుస్తుందని తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. చివరిగా తండ్రి, మీ చిత్తానుసారంగా మేము ప్రార్థించాలని, మీ చిత్తాన్ని ఎరిగి, మీ ఇష్టాన్ని ఎరిగి మేము ప్రార్థించినప్పుడు మా మనవులకు జవాబు అనుగ్రహించే దేవుడే ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సత్యాల్ని మరలా మా దృష్టికి తీసుకొచ్చారు తండ్రి. దీన్ని ఆధారం చేసుకొని మేము ప్రార్థించగలిగే కృపను అనుగ్రహించండి. ఈ సమయంలో ఎంతమంది అయితే అనారోగ్యంగా ఉంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు మాకు ఇంతవరకు ఇచ్చిన భద్రతను బట్టి వందనాలు. మేము గడపబోయే ఈ ప్రార్థనా సమయాన్ని దీవించండి, మీ వాక్యాన్ని దీవించండి. యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. దయచేసి ప్రకటనలు గమనించండి. ఈరోజు రాత్రి మొదటి శుక్రవారం కాబట్టి మనకు ఆల్ నైట్ ప్రేయర్ కలిగి ఉంటాం. రాత్రి 9:30 గంటలకు ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. రేపు శనివారం యవనస్తులు చైన్ ప్రేయర్ కలిగి ఉంటారు. ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చైన్ ప్రేయర్లో ఉంటారు. సాయంత్రం 6 గంటలకు యథావిధిగా యవనస్తుల కొరకైనా కూడిక ఉంటుంది. ఆదివారం వర్షిప్ సర్వీస్ 9:30 గంటలకు ఉదయం కలిగి ఉంటాం. అదేవిధంగా సాయంకాలం మరలా 5 గంటలకు సండే స్కూల్ తరగతి కూడా ఉంటుంది. రోజు ఉదయ ప్రార్థనలు 5 గంటల నుంచి 7 గంటల వరకు మీరందరూ పాలు పొందునారని విశ్వసిస్తున్నాం. తర్వాత ఒకసారి మన మధ్యలో ఎవరైతే బాగాలేరో వారిని మరొకసారి జ్ఞాపకం చేస్తాం. దయచేసి వారి విషయం ప్రార్థన చేయండి. సిస్టర్ ఎస్తేర్ దేవదాస్, బ్రదర్ సంజయ్, సహోదరి ప్రిసిల్లా, బ్రదర్ మెరారి, సహోదరి సుధామణి, సహోదరి సింథియారెడ్డి, సహోదరి స్వప్న, సహోదరి సోని, సహోదరి కళావతి, బ్రదర్ ర్యాండీ లేనన్ అమెరికాలో ఉంటున్నారు, బ్రదర్ రాజయ్య, సిస్టర్ పద్మ, సిస్టర్ కెజియా, బ్రదర్ దివాకర్, సిస్టర్ వసంతమ్మ, బ్రదర్ కరణ్ సింగ్, తర్వాత నాగారంలో ఉన్న దైవజనుడు బ్రదర్ ఫిలిప్ గారి ఆరోగ్యం గురించి కూడా దయచేసి ప్రార్థన చేయండి. సోదరు పాల్ గిజోన్ గారు ఈ నెల 7వ తారీఖు ఆదివారం రాత్రి టెక్సస్ అమెరికాలో ఉన్న సంఘానికి వర్తమానము ఆయన ఇవ్వనే ఉంటున్నారు, వర్షిప్ సర్వీస్. దయచేసి ఆ పరిచయ నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. ఇప్పుడు మనం వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. దేవుడు మిమ్మల్ని
దీవించునుగాక. ప్రేజ్ ది లార్డ్.